మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్యము ధ్యానించే ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములనైనా మా జీవితంలో మరొక దినము నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవా నీకు వందనములు, స్తోత్రములనైనా ప్రభా. ఈ పునరుద్ధార దినమున తండ్రి ప్రభా, నీ వాక్యము ధ్యానించబోతుండగా నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గడిచిన 6 రోజులు దేవుడు కాపాడి మరొక పరిశుద్ధ ఆదివార దినాన్ని దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. అదే రీతిగా 2024 సంవత్సరం ఏప్రిల్ మాసము 4వ పరిశుద్ధ ఆదివార దినంలో దేవుడు మనల్ని ప్రవేశించి ఇంతవరకు మనల్ని కాపాడి మనల్ని పోషించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కలము అంశము చూసినట్టయితే బిలీవింగ్ ఇన్ క్రైస్ట్, ద రిజరెక్షన్, పునరుద్ధానుడైన క్రీస్తునందు విశ్వాసముంచుట. పునరుద్ధానుడైన క్రీస్తునందు విశ్వాసముంచుట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల బిలీవింగ్ ఇన్ క్రైస్ట్, దేవుని మీద ఆధారపడటము. హృదయ కలము దేవునికి వాక్యము తెలిసినట్టయితే పునరుద్ధానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట అనే అంశము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలము కీర్తన 90వ కీర్తన 1వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవునికి వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. 90వ కీర్తన 1వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. పునరుద్ధానుడైన క్రీస్తునందు విశ్వాసముంచుట, ఆ యొక్క అంశము ఈ హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క 90వ కీర్తన చూసినట్టయితే మోషే చేసిన ప్రార్థన, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. 90వ కీర్తన 1వ వచనం నుంచి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. 1వ వచనం చూసినట్టయితే, ప్రభువా, తరతరముల నుంచి మాకు నివాస స్థలము నీవే. పర్వతంలో పుట్టక మునిపే, భూమి ఈ లోకంలో నీవు పుట్టక మునిపే, యుగ యుగములకు నీవే దేవుడవు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన చూసినట్టయితే, ప్రభువా, తరతరముల నుంచి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుంచి మాకు నివాస స్థలము నీవే. పర్వతంలో పుట్టక మునిపే, భూమి ఈ లోకంలో నువ్వు పుట్టక మునిపే, యుగయుములకు నీవే దేవుడు. నీవు మనుషులను మట్టిగా మార్చి ఉన్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇప్పుడు వచ్చిన చూసినట్టయితే ప్రాముఖ్యమైన మాట ఇదే. ప్రతి ఒక్కరు కూడా ఒకనొక దినం ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే దేవుడు తిరిగి మనల్ని పిలుస్తున్నాడు. నరులారా, నువ్వు మనుషులను మట్టిగా మార్చిన్నావు, నరులారా తిరిగి రండి నువ్వు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు. ఈ లోక యాత్ర జీవితంలో మానవుని యొక్క జీవితము, ప్రతి మానవుడు కూడా ఒకనొక సమయంలో ఈ యొక్క లోక ప్రయాణాన్ని ముగించవలసి వస్తుంది. ఎందుకంటే దేవాది దేవుడు మనుషులను చూసినట్టయితే, నువ్వు మనుషులను మట్టిగా మార్చిన్నావు, నరులారా తిరిగి రండి నువ్వు సెలవిచ్చుచున్నావు. ప్రతి ఒక్కరం కూడా తిరిగి వెళ్ళవలసిందే. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోక జీవితము ఎప్పటికీ ఉండేది కాదు. కొద్దిగా మనం ఇక్కడ ప్రయాణంకి లేకుంటే యాత్రికులుగా ఇక్కడికి వచ్చి ఉన్నాము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకనొక సమయం వస్తుంది, ఒకనొక సమయంలో, ఒకనొక గడియలో మనము అందరం కూడా ఈ లోక ప్రయాణాన్ని ముగించవలసిందే. ఎందుకంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నరులారా తిరిగి నా యొద్దకు రండి అనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనమందరం కూడా ఈ లోకంలో ఒక యాత్రికులము అన్న సంగతి ఎవరు కూడా మర్చిపోకూడదు. మనము ముగించవలసిన సమయం వచ్చినప్పుడు మనం ఎలా ముగిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనదే. నీ జీవితాన్ని నువ్వు ముగించే సమయంలో ఒకవేళ యేసు ప్రభు నేను సొంత రక్షకుడుగా అంగీకరించి యేసు ప్రభు చిత్తంలో నువ్వు జీవించినట్టయితే, యేసు ప్రభు మార్గంలో నువ్వు నడిచినట్టయితే, అనేకులకు సువార్త ప్రకటించినట్టయితే, ఒకరోజు నువ్వు చనిపోయినా కానీ నిత్య పరలోక రాజ్యంలో నీవు చేరబడతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరానికి మరణం ఉన్నది కానీ ఆత్మకు మరణము లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట
తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చనిపోతాము, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, రక్షణ పొందుకున్న బిడ్డలకు మరలా వారు తిరిగి లేస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. శరీరానికి మరణం ఉన్నది, కానీ ఆత్మకు మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు గతించినా కానీ నిన్నటి వలనే ఉన్నాయని దేవునికి వాక్యము తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, రాత్రి జాములు ఒక జాము వల్ల ఉన్నాయి. రాత్రి జాములు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, రాత్రి నందులున్న ఒక జాముల వల్ల ఉన్నాయనే మాట జ్ఞాపకం చేస్తావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలనే ఉన్నాయి. 1000 సంవత్సరములు గతించిన ప్రభు దృష్టికి నిన్నటి వలనే ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వరద చేతను నెట్టబడి నీవు వారిని పొరగొట్టు వేయగా వారు నిద్రించి ఉన్నారు. పొద్దున వారు పచ్చని గడ్డి వలె చిగురించుదురు. పొద్దున వారు పచ్చని గడ్డి వలె చిగురించిరు. పొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలము అది కోయబడే వాడవరును. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ మనిషి కూడా జీవితం అలాంటిదే. నిమిషము పాటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎంతసేపు ఈ లోకంలో మనం ఉంటామో తెలియదు. ఉదయకాలంలో బ్రతుకున్న బిడ్డ సాయంకాలం వరకు ఉంటాడో లేదో తెలియదు. అలాంటి స్థితిలో మనం ఉంటుండగా ఒక నిరీక్షణ మనకున్నది. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినట్టయితే మనకి శరీరంకి మరణం ఉన్నది, కానీ ఆత్మకు మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, పొద్దున వారు పచ్చగడ్డిగా చిగురించారు. పొద్దున అది మొలిచి చిగురించిన. మరి పొద్దుగాల చూసినప్పుడు ఒక పొలాలు చూసినప్పుడు ఆ చిగురంతా కూడా మంచిగా కనిపిస్తుంది. మరి సాయంకాలం అయినప్పుడు అది కోయబడుతుంది. అంటే మానవుని యొక్క జీవితం కూడా అలాంటిదే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సాయంకాలం అది కోయబడి వాడబడును. నీ కోపం వల్ల మేము క్షీణించి ఉన్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందుకు దేవాది దేవుడు మన మీద కోపంగా ఉంటాడు? ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి క్షణము మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తున్న దేవాది దేవుడు దేవునికి దూరంగా ఉన్నప్పుడు, ఎందుకంటే మన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో కనపడుతున్నాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనుషుల ఒక పాపంలో దేవుని నుంచి దూరం చేస్తూ ఉన్నాయి మనల్ని. ఈరోజు మనిషి యొక్క పాపము దేవుని సన్నిధిని కనుక్కోలేకపోతూ ఉన్నాడు. మనిషి యొక్క పాపము దేవుని యొక్క ముఖక్రాంతిని చూడలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ పాపం అనేది దేవునికి, మానవునికి అడ్డుగా ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే, మా దోషంలో నువ్వు ఎదుటగా ఉంచుకొని ఉన్నావు. మన దోషములన్నీ కూడా దేవుని ఎదుట కనబడుతున్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందుకంటే మన దోషంలోను దేవుని దృష్టిలో మనం చేసిన ప్రతి పాపము దేవుని సన్నిధి నుంచి మనల్ని మనము తొలగించుకుంటున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని మార్గంలో నుంచి తొలగిపోతున్నావు అంటే కారణం ఏంటంటే నీలో ఉన్న పాపమే. ఎందుకంటే మీ ముఖక్రాంతిలో మా రాష్ట్రీయ పాపంలో కనబడుచున్నాయి. దేవుని యొక్క ముఖక్రాంతిలో మన రాష్ట్రీయ పాపంలో కనబడుతున్నాయి ప్రతి మానవుని యొక్క పాపము. ఈరోజు దేవుని సన్నిధికి మానవుడు రాలేకపోతున్నానికి కారణం ఏంటంటే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. రోమియోలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక చూసినట్టయితే 6వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ లోక పాపంలో వల్ల మనము దేవుని సన్నిధి నుంచి తొలగిపోతా ఉన్నాం. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణమే. ఆ మరణాన్ని నుంచి జయించిన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన దేవాది దేవుడు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఈరోజు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము మనకు అనుగ్రహించబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము దేవాతి దేవుడు మనందరినీ కూడా చూస్తున్నాడు అనే సత్యాన్ని మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితము ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీ ముఖక్రాంతిలో మా రాష్ట్ర పాపంలో కనబడుచున్నాయి. నీ ఉగ్రత భరించుచు
మా దినములన్నీ కూడా గడిపితిమి. నీ ఉగ్రతను భరించుచును మా దినములన్నీ గడిపితిము. నిట్టూరము విడిచుటకు మా జీవిత కాలము మరి జరిగించుమనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కలమి మాటలిట్టిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరే, నీ జీవిత కాలం ఎంత ఉన్నదంటే మోషే తెలియజేసిన మాట. మరి మోషే ప్రార్థన, దైవజనుడైన మోషే ప్రార్థనలో ఆయుష్ కాలం గురించి మరి 10వ వచనంలో తెలియజేసిన మాట ఏంటంటే, మీ ఆయుష్ కాలము 70 సంవత్సరంలో, అధికమైన ఎడల 80 సంవత్సరంలో, అయినా వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. హల్లెలూయా. మనిషి యొక్క ఆయుష్ కాలము, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రస్తుత కాలము చూస్తే 50 సంవత్సరంలో, 65 సంవత్సరంలో. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు చూసినప్పుడు మనిషి యొక్క శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. మానవుడు మరి దేవుని సన్నిధి నుంచి తొలగిపోతూ, అరిదితే దేవుని మార్గంలో నుంచి తొలగిపోతూ, మరి అనేకమైన ఆహారంలో గురించి, మరి ఆహారంలో తీసుకునడం ద్వారా కూడా మనిషి యొక్క ఆయుష్ కాలంలో తక్కువ కావడానికి కారణమవుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకే మోషే అంటా ఉన్నాడు, మనిషి యొక్క ఆయుష్ కాలం చూసినట్టయితే 70 సంవత్సరంలో, అధికమైన ఎడల 80 సంవత్సరంలో, అయినా వాటి వైభవము ఆయాసము దుఃఖమే. 80 సంవత్సరంలో మరి అధికమైన ఎడల 80 సంవత్సరంలో అవి ఆయాసముతో దుఃఖముతో ఉంటాయనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. దినదినములు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి. ఒక దినము మన జీవితంలో గడిచిపోతున్నదంటే మనము ఒక దినము మరణానికి దగ్గరగా అవుతున్నాము అన్న సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఒక సంవత్సరం గడిచిపోతుందంటే ఒక సంవత్సరము మరణానికి మనం దగ్గరగా అవుతున్నాం అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దినదినము గడిచినప్పుడు, దినదినము ఆ దినాలు గడిచితున్న కొలది మరణానికి నువ్వు దగ్గరగా అవుతా ఉంటావు. మన జీవితంలో ఒక దినం గడిచిపోయినదంటే మన జీవిత కాలంలో ఒక దినము తగ్గిపోయినదు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సంవత్సరం గతించిపోయినది, మరొక సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నామంటే మన మరణానికి దగ్గరగా అవుతున్నాము అనే సత్యాన్ని కూడా మర్చిపోకూడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. అందుకే అంటున్న మా ఆయుష్ కాలము 70 సంవత్సరంలో, అధికమైన 80 సంవత్సరంలో, అయినా వాటి వైభవం ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. త్వరగా గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరంలో గడిచిపోతూ ఉన్నాయి, దినాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో రక్షణ లేదంటే, ఒకవేళ నువ్వు మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఒకనొక సమయంలో అందరం ఈ లోక ప్రయాణం నుంచి ముగించవలసింది. అందుకే దేవుని వాక్యం అంటా ఉంది, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నరులరా తిరిగి రండి అని నువ్వు సెలవిచ్చుచున్నావు. నీవు మనుషులను మట్టిగా మార్చి ఉన్నావు. మట్టితో మానవుడు నిర్మించబడి ఉన్నాడు. తిరిగి మట్టిచ్చిగే అప్పచెప్పవలసి వస్తుంది. మనం అందరం కూడా ఎవరైనా కానీ, గొప్పవారు కానీ, ధనవంతులు కానీ, కోటేశ్వరులు ఎవరైనా కానీ వంటే ఈ లోకాన్ని వదిలేవలసిందే. ఈ లోక ప్రయాణం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒకనొక దినము విశ్రాంతి పొందవలసిందే. ఆ దినము ఎలా నువ్వు నీ దినాన్ని ముగించుకుంటున్నావు, నీ జీవితాన్ని ఎలా నీవు ముగించుకుంటున్నావు అని నేను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యుగ యుగంలోకి నీవే దేవుడవు. నువ్వు మనుషులను మట్టిగా మార్చినావు. నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిచ్చిన నీ దృష్టికి 1000 సంవత్సరంలో గతించిన నిన్నటి వలె ఉన్నాయి. 1000 సంవత్సరంలో గతించిన నిన్నటి వలెనే ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. మన అనుదిన జీవితం ఎలా ఉన్నది, మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది, అనుదినం వాక్యము మనం చదువుకుంటున్నామా, మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా, దేవుని మార్గంలో నడుస్తున్నామా, నిజమైన విశ్వాసులుగా మనం జీవిస్తున్నామా లేదా మనల్ని మనం ప్రతిరోజు పరిశోధించుకోవాలి. ప్రతిరోజు మనం ఎలా ఆహారాన్ని పుచ్చుకుంటున్నామో, 3 సార్లు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఆహారం తీసుకుంటున్నప్పుడు, అలాగే శరీరం శుభ్రము చేసుకుంటున్నప్పుడు, మరి స్నానము చేస్తున్నప్పుడు నీ హృదయాన్ని కూడా నీవు పరిశోధించుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రే దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ హృదయాన్ని నువ్వు పరిశోధించుకొని నువ్వు దేవుని బిడ్డగా జీవించాలనేది దేవునికి వాక్యము తెలియజేస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. నీ ముఖ క్రాంతిలో మా రాష్ట్రీయ పాపంలో కనబడుచున్నాయి. నీ ఉగ్రతను భరించుచు మా దినములన్నీ కూడా గడిపితిమి.
ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆయుష్ కాలము 70 సంవత్సరంలో, అధిక బలమైన 80 సంవత్సరంలో అయినా అవి ఆయాసము దుఃఖంతో అవి త్వరగా గతించిపోతూ ఉన్నాయి. మన జీవితం ఈ లోకంలో త్వరగా గతించిపోతుండగా, ఒకవేళ యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించుకొని దేవుని మార్గంలో నీవు నీ కుటుంబం జీవించినట్టయితే, రక్షణ అనుభవం కలిగి ఉన్నట్టయితే, శరీరానికి మరణం ఉన్నది కానీ ఆత్మకు మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తిరిగి రానయ్యున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా ఈ లోకానికి రానయ్యున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చూసినట్టయితే, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేను స్థలము సిద్ధపరిచి మరలా మీ దగ్గరకు వస్తానని చెప్పి, ఒకవేళ స్థలము సిద్ధపరిచి ఆ స్థలానికి నేను మీ అందరినీ తీసుకొని వెళ్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం యోహాను సువార్త 14వ అధ్యాయం చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, యోహాను సువార్త 14వ అధ్యాయము మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం కలవు, లేనిడలా మీతో చెప్పేదను. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడలా నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగున మరలా వచ్చి నా యొద్దకుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళి స్థలమునకు మార్గమును మీకు తెలియజేస్తున్నానని చెప్పాను. నేను మీకు వెళ్ళి స్థలాన్ని సిద్ధపరిచే మార్గాన్ని మీకు తెలియజేస్తాను. నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం కలవు. నేను మరలా వచ్చి మీ అందరినీ కూడా నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనందరినీ కూడా నిత్య పరలోక రాజ్యానికి యేసు ప్రభు తీసుకెళ్ళడానికి ఆయన తిరిగి రానయ్యున్నాడు. నీవు నేను సిద్ధపాటు కలిగే దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. దేవుని రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు మనల్ని మనం పరిశోధించుకుంటూ, మనం ఎలా జీవిస్తున్నామో, నటన జీవితం జీవిస్తున్నామా, మనుషులు ఎదుట కనబడాలని జీవిస్తున్నామా, మనుషులు ఎదుట మంచివారుగా కనబడుతూ మరి హృదయానందో పాపంతో నిండి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందామా? మనల్ని మనం పరిశోధించుకుంటే మన జీవితం కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళని మనం పరిశోధించినంత మాత్రాన వారి జీవితం మనకు కనిపించదు. కానీ ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు, వారి జీవితాన్ని ఒక్కసారి పరిశోధించుకున్నప్పుడు, ఆ సమయంలో మన నిజ స్వరూపం బయటపడుతుంది. ఒకవేళ మంచి మనస్సాక్షి కలిగి జీవించినప్పుడు నిత్య పరలోక రాజ్యపు వారసులుగా అవుతారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మరి గడిచిన 6 రోజులు కాపాడి మరి నెలలో చివరి ఆదివారంలో దేవాది దేవుడు మనల్ని ప్రవేశింపచేసి ఇంతవరకు మనల్ని కాపాడి మరి వచ్చే ఆదివారం మరొక నూతన మాసంలో మనం అడుగుపెట్టబోతుండగా, ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా వచ్చే ఆదివారం మరొక మాసంలో మే మాసంలో మనం ప్రవేశించబోతుండగా, ప్రార్థనపూర్వకంగా మరి మే మాసంలో ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేసి, ఇంతవరకు దేవాది దేవుడు కాపాడి నిన్ను పోషించి నిన్ను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ పరిశుద్ధాదివారం దినంలో మందిరానికి వెళ్ళి నిన్ను కనపరుచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు అంటుంది. కాబట్టి దేవునిని మహిమపరిచి దేవునిని గణపరిచి ఈ పరిశుద్ధాదివారం కుటుంబంతో నువ్వు వెళ్ళే దేవుని గణపరచు, దేవుని మహిమపరచు. దేవుడు చేసిన మేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఆనందంతో సంతోషంలో ప్రవేశించండి. అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబంలోకి అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించిన గాక. గడిచిన ఈ దినాలన్నీ కూడా దేవుడు మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని సమృద్ధిగా దీవించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి రాబోయే దినాల్లో కూడా దేవుని యొక్క మేలును పొందుకునే విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు. నైనా ప్రభా తండ్రి,
నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా. ఈ పరిశుద్ధ ఆదివారం జరుగుతున్న ప్రతి సంఘంలో జరుగుతున్న ఆరాధనను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందండి నాయన ప్రభా. సేవకులను, సేవకురాలను, సంఘాలను కాపాడండి, దీవించండి. విశ్వాసులను కాపాడండి, విశ్వాసులను బలపరచండి నాయన ప్రభా. నీ యొక్క చివరిది నైనా నీ యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తుండగా నాయన ప్రభా మేమందరం కూడా నాయన ప్రభా సిద్ధపాటు కలిగి జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని తండ్రి ప్రభా. మరి యొక్క పరిశుద్ధ ఆదివారం ఆరాధన అంతటి కూడా దీవించి ఆశీర్వదించండి నేను. ఈరోజు జరుగుతున్న నైనా VBSలో కూడా 5వ దినంలో నైనా మనల్ని ప్రవేశింపచేసినందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. జరుగుతున్న VBS అంతటిని కూడా దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రభా. ఈ రోజంతా కూడా మంచి వాతావరణాన్ని నీ కృప ద్వారా సాయం చేయమని, ఎండాకాలంలో ఎండ ఉంటుండగానే ఎండని తట్టుకునే శక్తిని కూడా మాకు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలోకి తోడై నీడయుడుగాక, ఆమేన్.